పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో రాబందులు స్వైర విహారం చేస్తున్నాయి అన్నారు వైఎస్ఆర్సీపీ నేత శ్యామల. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే అరాచకవాదులుగా మారిపోయారు అని మండిపడ్డారు. మహిళా ఉద్యోగుల పాలిట టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసులుగా మారారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ ప్రిన్సిపల్పై ఎమ్మెల్యే కూనా రవి దాష్టీకానికి దిగారు అని, రాత్రి సమయాలలో కూడా తన ఆఫీసులో ఉంచడం ఏంటి అని ప్రశ్నించారు. మహిళల వ్యక్తిత్వ హననానికి కూటమి నేతలే ఆద్యులు అన్నారు. మహిళలను వేధిస్తున్న హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు శ్యామల. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగుల్ని వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతిరోజు కోకొల్లలు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద? నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది. లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యురాల ఆవేదన ఇది. ఏం చెప్పారు? డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి, ఎందుకు ఆయనతోటి మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు. ఇదా మీ రాజకీయం? కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది, తాజాగా మన రవికుమార్ గారు, ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు. అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు, ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది, మీలో చాలామంది చూసే ఉంటారు. ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆవిడ్ని. ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో. మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు, ఇది అందరికీ అర్థమైపోయిన విషయం. మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది. సౌమ్య గారు అయితే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి, నా వల్ల కావట్లేదు, ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు. దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం? దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోంమంత్రి గారు? దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి. మాట వినకపోతే బెదిరింపులు, బదిలీలు, ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లైనా, ఉద్యోగం చేసే మహిళైనా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళైనా, ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా, అవ్వైనా సరే ఎవరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే, ఒక దిశ యాప్ ఉంటే, ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది. మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు. మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు. మరి ఈ రోజున ఆ శక్తి యాప్ పనిచేస్తోందా? పనిచేయట్లేదు. అందులో కంప్లైంట్స్ తీసుకోరు, ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు, బాధితులకి న్యాయం జరగదు. ఇంకెందుకు ఆ శక్తి యాప్? మీకు రాష్ట్రంలో తెల్లారు లేస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మహిళల మీద ఎందుకండి మీకు ఆ శక్తి యాప్ ఉండి ఉపయోగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు, ఆచరించే దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి.